రెడ్డిగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. మందకృష్ణ మాదిగతో మాల మహానాడుకు చెందిన అనేక మంది కీలక నేతలు చంద్రబాబుతో జరిగిన భేటీలో కూడా పాల్గొన్నారు. ఇక ఎంఆర్పీఎస్ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తుందని మందకృష్ణ మాదిగ ప్రకటించారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మందకృష్ణ మాదిగతో పాటు ఎంఆర్పీఎస్ లోని వివిధ విభాగాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. సుమారు గంటన్నర పాటు జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మాదిగ వర్గం ప్రజల అభ్యున్నతికి మొదటి నుంచి తెలుగుదేశం కట్టుబడుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీ విజయంలో కూడా మాదిగలు కీలక పాత్ర పోషించారని చంద్రబాబు గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషించాలి అని గుర్తించారు. పలు అంశాలపై మందకృష్ణ మాదిగ చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బిల్లును ప్రవేశపెట్టాలని మందకృష్ణ మాదిగ టీడీపీ అధినేత చంద్రబాబును అభ్యర్థించారు. రాజ్యాంగబద్ధ సంస్థల్లో మాదిగ వర్గానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు అన్ని కార్పొరేషన్లలో నామినేటెడ్ పదవుల్లో కూడా అదే వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని, వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను తిరిగి ప్రారంభించాలి అంటూ మందకృష్ణ మాదిగ చంద్రబాబును కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 40 ఏళ్లుగా టీడీపీని మాదిగ సామాజిక వర్గం ఆదరిస్తోందని చెప్పడంతో పాటు టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అవుతుందని వ్యాఖ్యానించారు. దళితులపై దాడులను నిరసిస్తూ మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. మొదటి ప్రాధాన్యతలోనే మాదిగల ఆకాంక్షలను నెరవేరుస్తాను అని చంద్రబాబు హామీ ఇచ్చారని మందకృష్ణ మాదిగ మీడియాకు చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారని వివరించారు. వర్గీకరణ విషయంలో జగన్ మాదిగలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఎస్సీలకు చెందిన అనేక పథకాలను రద్దు చేశారని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ రద్దు చేసిన పథకాలను వెంటనే పునరుద్ధరణ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు గారితో ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందం చేసిన చర్చలు విజయవంతమయ్యాయి. గౌరవ చంద్రబాబు నాయుడు గారి ముందు మాదిగల ఆకాంక్షలు 35 అంశాలుగా ఆయన ముందు పెట్టాం. ఆయనతో చర్చించాం. మేము పెట్టిన ప్రతిపాదనలన్నిటికీ మొదటి అంశం నుంచి మొదలుకొని 35 అంశాల వరకు కూడా ఆయన అంగీకరించాడు, ఆమోదించాడు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అమలు చేస్తామని హామీ ఇచ్చాడు. అందువల్ల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే అందిస్తున్నది. కూటమి గెలుపులో ఎంఆర్పీఎస్ అతి కీలకమైన భూమిక పోషిస్తుంది. అందుకోసం మిగిలిన 50 రోజుల సమయంలో అహోరాత్రులు కష్టపడతాం, నిద్రాహారాలు మాని పనిచేస్తాం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుపు కోసం శ్రమిస్తాం. ఆ తర్వాత ఎంఆర్పీఎస్ నేతలు చంద్రబాబును కలిసి సమస్యలను విన్నవించగా తాము అధికారంలోకి వచ్చాక తప్పకుండా పరిష్కరిస్తామని వారికి బాబు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో చంద్రబాబుతో కలిసి నడుస్తామని వచ్చిన వారంతా హామీ ఇచ్చారు. మందకృష్ణ మాదిగతో భేటీ పూర్తయిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు బయట వరకు వచ్చి సాగనంపారు.